అనగనగా ఎండమండుతున్న ఎడారిలో నీళ్లు లేక ప్రజలు బాధలో కూరుకుపోయారు. పిల్లలు దాహంతో తిరుగుతుండగా పెద్దలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. గ్రామం మధ్యలో ఒక వృద్ధుడు చేతులు జోడించి ఆకాశం వైపు చూసి, దేవుడా, ఒక చుక్క నీళ్ళైనా ఇవ్వు అని ప్రార్థిస్తూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే ఆకాశం చీలిపోవడంతో ఒక వెండి కాంతి భారీగా కిందికి పడుతూ మొత్తం గ్రామాన్ని వెలిగించింది. ఆ కాంతి చూసిన ప్రజల చేతులతో కళ్ళను కప్పుకొని ఆశ్చర్యంతో ఇది ఏమిటో అని ఒకరికొకరు చూసుకుంటూ నిలిచిపోయారు. ఆ కాంతి మధ్య నుంచి అందమైన దేవకన్య నెమ్మదిగా దిగుతూ, మీ కష్టాలను చూసి నేను ఇక్కడికి వచ్చాను అని మృదువుగా పలికింది. వృద్ధుడు దేవకన్యకు చేతులతో నమస్కరిస్తూ, దేవకన్య, మా గ్రామానికి నీటివరం ఇవ్వు, మా పిల్లలు దాహంతో ఎండిపోతున్నారు అని వేడుకున్నాడు. దేవకన్య ప్రేమతో చిరునవ్వు నవ్వి, నీళ్లు నేను ఇస్తాను, కానీ మీరందరూ కలిసి సహకరిస్తేనే ఈ నీరు శాశ్వతంగా ఉంటుంది అంది. కొంతమంది గ్రామస్తులు సందేహంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, మనమంతా కలిసి పనిచేయడం సాధ్యమేనా? ఇది నిజమేనా? దేవకన్య నెమ్మదిగా ముందుకు వచ్చి అన్నది, మీరు కలిసి పనిచేస్తేనే ప్రకృతి మీ పట్ల దయ చూపుతుంది. ఐక్యతే అద్భుతాలను సృష్టిస్తుంది. దేవకన్య మాటలు విన్న ఇద్దరు యువకులు వెంటనే ఒక బావి కోసం మట్టిని తవ్వడం ప్రారంభించారు. ఎండ మండుతున్నా వారు ఆగలేదు. పక్కన కూర్చున్న కొందరు గ్రామస్తులు వారిని చూసి నవ్వుతూ, ఇక్కడ నీళ్లు వస్తాయా, చాలా కష్టం అని వ్యంగ్యంగా మాట్లాడారు. దేవకన్య వారి వైపు చూస్తూ, నమ్మకం లేని చోట దివ్యం ఉండదు అని చెప్పగానే ఆమె కళ్ళల్లో దివ్యకాంతి మెరుపులు వెలిగాయి. బావి తవ్వుతున్న నేలలో చిన్న చిన్న చినుకులు బయటకు రావడం ప్రారంభించాయి. ఒక చిన్న బాలుడు ఉత్సాహంతో నీళ్లు నీళ్లు అని కేకవేశాడు. కొద్దిసేపటికే నీళ్లు బలంగా పైకి ఎగిసి వస్తుండగా గ్రామం మొత్తం ఆనందంతో కిలకిలాలతో నిండిపోయింది. పిల్లలు నవ్వుతూ నీటితో ఆడుతున్నారు. మహిళలు కుండలు నింపుకుంటున్నారు. వృద్ధుడు ఆనందంతో కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ దేవకన్యకు నమస్కారం చేస్తున్నాడు. ఇక నుంచి గ్రామం మొత్తం కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఎవరో చెట్లు నాటుతుంటే మరికొందరు బావి చుట్టూ గుమ్ముగూడారు. దేవకన్య గ్రామాన్ని చూసి హృదయం నిండా సంతోషం పొందుతూ, మీలో ఉన్న మంచితనమే మీకు వరం అవుతుంది అని నవ్వింది. సమయం గడుస్తున్న కొద్దీ ఎడారి పచ్చదనంతో నిండిపోయింది. చెట్లు, పూలు, పక్షులు వాళ్ళ జీవితాన్ని మరలా పొందాయి. గ్రామస్తులు అందరూ బావి వద్ద చేరి దేవకన్యకు పూలతో, నమస్కారాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. దేవకన్య చివరిసారి అందరినీ చూస్తూ, సహాయం, ప్రేమ, ప్రకృతి పరిరక్షణ ఇవే దేవుని నిజమైన పూజలు అని ఉపదేశించింది. వెండికాంతి మళ్లీ ఆకాశం వైపు ఎగిసి దేవకన్య తన గౌను రెపరెపలతో నెమ్మదిగా స్వర్గానికి చేరిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా గ్రామస్తులు ఆగలేదు. పంటలు నాటుతూ, కొత్త పనులు చేస్తూ మరింత అభివృద్ధి సాధించారు. బావి పక్కనే ఒక చిన్న పాఠశాల ఏర్పడి పిల్లలు ఆనందంగా చదువుకుంటూ మానవత్వం వంటి విలువలు నేర్చుకుంటున్నారు. వృద్ధుడు పిల్లలతో చెట్టు నీడలో కూర్చుని, మనిషిలో మంచి ఉంటే దేవుడు వారితోనే ఉంటాడు అని సులభంగా అర్థమయ్యే మాటల్లో చెప్పాడు. చివరకు పచ్చగా మారిన ఎడారి గ్రామం సూర్యాస్తమయం కాంతిలో మెరిసిపోతుంది. ఈ కథ చెప్పే నీతి ఐక్యత, ప్రేమ, సహాయం ఇవే మనిషిని దేవుడిగా నిలబడతాయి. మరియు జీవితంలో నిజమైన అద్భుతాలు ఇవే.